ఇక 2 రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ 31,000 కోట్లకు పైగా నిధుల అవసరము సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్. మొన్నే జరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల బ్రేకులు. ఏ పంతులు నమ్ముతారో ఏమో మరి వీళ్ళు. అది వంక సఖ్యత లేదా వంక కాదు ఇది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా అన్న అమ్మ వీనికి ఇస్తా అంటే వాడు అలుగుతాడు. అదే 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 ఇప్పుడు ఆశ్రమం మీద పెట్టారు. ఇక ఇవన్నీ చెప్పుకుంటే మందిలో మన ఇజ్జత్ పోతుంది అది పోతుంది. ఆషాఢం ఉందని మా అల్లుడు రాలే మీకు ఏమేరక అన్నట్టుగా ఆషాఢం పేరు చెప్పిర్రు. ఇక ఫలితంగానే శుద్ధంది ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం. జీవో నంబర్ 59తో రూ1,000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. శాస్త్రీయంగా మార్కెట్ విలువల పెంపు. త్వరలోనే ధరణి పెండింగ్ అప్లికేషన్లకు పరిష్కారం. కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. అందులో అప్పీల్ వ్యవస్థకు ఛాన్స్. ఇగో అన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ల ధరణికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికీ అధికారులకు అందరికీ కూడా భూమాత తీసుకొని రావాలి, ధరణిని నిలిపివేయాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, కానీ అది ఇంతవరకు అవడం లేదు. ఆలస్యం ఎందుకు? మీరు గవర్నమెంట్ కదా, మిమ్మల్ని ఎవడైనా సెంట్రల్ నుంచి ఇచ్చేది ఉందా? మార్కెట్ విలువ శాస్త్రీయంగా మార్కెట్ విలువ పెంచుతారట. శాస్త్రీయంగా వెలుపుతుంది కానీ ఇదే అది శాస్త్రీయంగా పెంచుతారంటే దానివల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పడిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు అసలు వీళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నా, వీళ్ళు మంత్రులు, వీళ్ళ ప్రభుత్వమే, వీళ్ళు తలుసుకుంటే ఎంతసేపు ధరణి తీసేయచ్చు. మరి అవతవకలు జరిగిన ఎంతసేపు చెప్పు. ఇక ఆగస్టు కాలం చేస్తారు. ఈయన మాట్లాడి నేను చేయాలి. అయ్యా మొయినాబాద్ లో ముద్రా పార్టీ ఫామ్ హౌస్ లో అశ్లీల నృత్యాలు దాడులు నిర్వహించిన ఎస్వటి పోలీసులు. అదుపులోకి 6 యువకులు, రెస్క్యూ హోమ్ కు 4 యువతులు. వివరాలు వెల్లడించిన సిఐ పవన్. మొయినాబాద్ ముజ్రా పార్టీ అంటే అశ్లీల నృత్యాలు చేస్తారు. అంటే మొఘల్ సామ్రాజ్యంలో నర్తకిలు, మొఘల్ సామ్రాజ్యంలో నవాబ్ వాళ్ళని అశ్లీల రంజం చేస్తారు. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ముజ్రా సగం అశ్లీలం అంటే ఇక పచ్చిగా మనకు అన్ని యుద్ధంతో పరిష్కారం దొరకదు. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలంగా దౌత్య మార్గంతోనే వివాదానికి స్వస్తి పలకాలి. ఇక ఉక్రెయిన్ రష్యా వారిపై పుతిన్ కు ప్రధాని మోడీ సందేశం. భారత్ ఎప్పుడు శాంతిపైనే వైపే ఉంటుందని వెల్లడి. మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందజేత. చాలా గ్రేట్ అది కదా. చాలా అసలు మన దేశంలో ఇంతవరకు వివిధ దేశాధినేతలు ఇచ్చిన అవార్డు తీసుకుని ఎవరు తీసుకోలేదు. అంటే మన దగ్గర భారతరత్న ఎట్లా ఈడాది అట్లా అంతే. అంత పెద్ద అవార్డులు పౌర పురస్కారం ముస్లిం కంట్రీ నుంచి కూడా చాలా వచ్చినాయి ఆయనకు. మోదీ అనే అయిపోయిందా? పేరే